గూడులేని నిరుపేదలపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కక్ష సాధించడాన్ని ప్రజా సంఘాలు గర్హిస్తున్నాయి. కాలువ గట్టున నివసిస్తున్న వారి ఇళ్లు జేసీబీలతో కూల్చివేసి బుల్డోజర్ సంస్కృతికి తెరతీశారు అని మండిపడుతున్నారు. ఒకవైపు పేదలపై కక్ష కట్టి మరోవైపు వారికి అండగా నిలిచిన వామపక్షాల నేతలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడాన్ని ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. బడాబాబుల్ని వదిలేసి పేదలపై దౌర్జన్యం సాగించడం ఏంటి అని నిలదీస్తున్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నియోజకవర్గం ఉండిలో పేదల ఇళ్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పాల కోడేరులోని ఏఎస్ఆర్ నగర్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించి పేదల ఇళ్లను కూల్చివేశారు. 1986 నుంచి 130 కుటుంబాలు కాలువ ఒడ్డున ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నాయి. వీరిలో 35 కుటుంబాలకు ప్రభుత్వ లేఅవుట్లలో స్థలాన్ని ఇచ్చినప్పటికీ కోర్టు కేసుతో ఆ స్థలాలు ప్రభుత్వం స్వాధీనం చేయలేదు. అక్కడున్న ఇళ్లలో 40 వరకు ధ్వంసం చేశారు. నెల క్రితం ఆకివీడు మున్సిపాలిటీలోని కార్మిక నగర్లో కూడా పేదల ఇళ్లు కూల్చివేశారు. ఉండి నియోజకవర్గంలో ఇళ్ల కూల్చివేతపై భీమవరంలో సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తీరుపై ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 800 గృహాలు కూల్చివేశారని, 200 షాపులు తొలగించారని చెప్పారు. కూటమి సర్కార్ చర్యలతో పేదలు కోట్లాది రూపాయలు నష్టపోయారని మండిపడ్డారు. ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇళ్లు కూల్చేస్తే వాళ్లు ఎక్కడికి వెళతారని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపామంటూ అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి డిప్యూటీ స్పీకర్ హోదాలోని స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ప్రజల సమస్యల్ని పట్టించుకోవటం మానేసి, ప్రజల సమస్యలను పరిష్కరించడం మానేసి పేదల్ని రోడ్లు పాలు చేయటం, వాళ్ళకి నివాస గృహాలు లేకుండా చేయటం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఎవరికీ అభ్యంతరం లేని చోట పేదలు నివసిస్తుంటే ఇలా కక్ష కట్టడం, మోసపూరితంగా వ్యవహరించడం అధికారులకు తగదని వామపక్ష నాయకులు అంటున్నారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆకువీడు నుంచి పాలకోడేరు వరకు వందలాది పేదల ఇళ్లను దుర్మార్గంగా కూల్చేస్తుంటే సీఎం చంద్రబాబు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని, మంత్రి నారా లోకేష్ గాని నియంత్రించలేకపోవడం సిగ్గుచేటని మండిపడుతున్నారు. వాళ్ళ ఇల్లు కూల్చేసేటప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి, వాళ్ళకి పునరావాసం కల్పించాలి. వాళ్ళు నిరాశ్రయం చేసి రోడ్ల మీద పెట్టొద్దని చెప్పి, అది చాలా మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పి సుప్రీంకోర్టు నొక్కి చెప్పినప్పుడు దానిని మాత్రం మీరు అమల్లోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు చెప్పింది ఆక్రమణలో ఉన్నాళ్ళు మేము వాళ్ళని తొలగిస్తామని చెప్పి అది న్యాయబద్ధమని చెప్పి ఆయన చెప్పడం అని అంటే చాలా సిగ్గుచేటు. పాలకోడేరు మండలంలో ఎన్నో ఏళ్లుగా పేదలు ఇళ్లు నిర్మించుకుని జీవిస్తుంటే అధికార దురహంకారంతో ఉండి ఎమ్మెల్యే దుర్యోధన పర్వానికి తెరతీశారని మహిళా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. భూస్వాములు ఆక్రమించుకున్న వాటిపై ఎమ్మెల్యే దృష్టి పెట్టడం లేదని, త్రిబుల్ ఆర్ అంటే రాక్షస రారాజుగా పేరు తెచ్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.